హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఏపీలో వీరందరికీ సంబంధించి సర్టిఫికెట్లు పంపిణీకి సంబంధించి మీరు సచివాలయంలో ఈ ఒకటి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్ ఉంటేనే మీకైతే పెన్షన్ అయితే ఇస్తారు. అయితే ఆ సర్టిఫికేట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వికలాంగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి సదరం స్లాట్స్ అనేవి మరోసారి ఓపెన్ కాబోతున్నాయి. అయితే ఈ సదరం స్లాట్స్కి సంబంధించి ఆల్రెడీ మనకు ఒక బ్యాచ్ అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకొని వాళ్ళకి ఏంటంటే చెకింగ్ టెస్టులకు సంబంధించి ఏదైతే హాస్పిటల్ కండక్ట్ చేశారో అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏంటంటే పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరైతే వికలాంగులు ఎవరైతే సదరం సర్టిఫికెట్లకు సంబంధించి వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే మనకు ఈ సదరం స్లాట్స్ అనేది ఓపెన్ కాబోతున్నాయి. అయితే ఈ స్లాట్స్ ద్వారా మీరు కనుక బుక్ చేసుకుంటే సదరం స్లాటు, సో దీని ద్వారా ఏంటంటే మీకు ఎక్కడైతే పరీక్షలు చేయాలో ఆ హాస్పిటల్కి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు వైద్యుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క వికలాంగత్వానికి సంబంధించినటువంటి పరీక్షలు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ సర్టిఫికెట్లు అనేవి మనకు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది. అయితే ఆ సర్టిఫికెట్లో ఎవరైతే 70 పైగా ఉంటారో 70% పైగా పర్సంటేజ్ ఉంటుందో వారికి మాత్రమే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ 6,000 రూపాయలు అయితే అందించడం అయితే జరుగుతుంది. అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే వితంతు పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ వితంతు పెన్షన్లకు సంబంధించి మనకు జూన్ 12వ తేదీన అయితే ఏపీ ప్రభుత్వం అయితే మనకు ఇవ్వబోతున్నారు. అలాగే మనకు వికలాంగులకు సంబంధించి ఇంకా మనకు అప్లై చేసుకోవడానికి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఏమైనా వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను. అయితే సదరం స్లాట్స్ అనేది ఓపెన్ కాబోతున్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక వెంటనే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అప్రోచ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.